హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ జరుగుతున్న అతిపెద్ద అన్యాయం ఇదే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా వార్తాపత్రికల నుంచి యూట్యూబ్ ఛానళ్ళ వరకు సోషల్ మీడియా నుంచి సాధారణ ప్రజల చర్చల వరకు ఒకే అంశం హోరెత్తుతోంది. అదే మన రాజకీయ నాయకులు తీసుకుంటున్నటువంటి బహుళ పెన్షన్లు. అంటే ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఎన్నికైతే అన్ని పెన్షన్లు తీసుకోవడం సరైనదేనా అనే ప్రశ్న దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక యువకుడి పోరాటం కదిలిన డొంక. ఈ చర్చకు నిప్పు రాజేసింది గణేష్ అనే ఒక సామాన్య యువకుడు. ఒక వ్యక్తే ఒక వ్యక్తికి ఒక పెన్షనే అనే నినాదంతో అతను ప్రారంభించిన సోషల్ మీడియా ఉద్యమం ఇప్పుడు ఒక ప్రజా ఉద్యమంగా మారుతోంది. ఆర్‌టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా అతను సేకరించినటువంటి సమాచారం దిగ్భ్రాంతికరమైన నిజాలను మన ముందుంచింది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా త్రవ్విన కొద్దీ విస్తుతపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఈ వీడియోలో ఆ ఆసక్తికరమైన వివరాలను మనం లోతుగా అయితే పరిశీలిద్దాము. గణేష్ ప్రధానంగా 2 అంశాలను లేవనెత్తాడు. ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా 2 పెన్షన్లు తీసుకోవడం అనైతికం. చిరంజీవి, అశోక్, గజపతిరాజు, టీజీ వెంకటేష్ వంటి వేల కోట్ల ఆస్తులున్న సూపర్ రిచ్ పీపుల్స్ కూడా ఈ పెన్షన్ల కోసం కకృతి పడడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. భారతదేశం స్పెషల్, ప్రపంచంలో ఎక్కడా లేని వింత. మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఈ ఒక్కరోజు పదవి లేదా జీవితకాలం పెన్షన్, అంటే ఒక్కరోజు పదవితో జీవితకాలం పెన్షన్ అనే వింత విధానం కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. భారత్ ఒక్కరోజు ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పనిచేసిన జీవితాంతం పెన్షన్ వస్తుంది. దీనికోసం వారు ఒక్క రూపాయి కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. వారు మరణిస్తే వారి యొక్క జీవిత భాగస్వామి స్పౌస్‌కి కూడా సగం కాదు, పూర్తి పెన్షన్ అయితే వస్తుంది. ఇది 35 ఏళ్ల ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగికి కూడా లేనటువంటి అద్భుతమైన సౌకర్యం అని చెప్పాలి. ఇది మన దేశంలోనే అంటే అమెరికాలో అలాంటి దేశాల్లో చూసుకున్నట్లయితే ఇటువంటి పెన్షన్ రావాలంటే కనీసం 5 సంవత్సరాలైనా ప్రజాప్రతినిధిగా పనిచేయాలి. పెన్షన్ కూడా వెంటనే రాదు. 62 సంవత్సరాలు దాటిన తర్వాతే పెన్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం మొదలుపెడతారు. కెనడాలో కూడా 65 ఏళ్ళు దాటాక పెన్షన్ అనేది వస్తుంది. అదీగాక వారు తమ జీతం నుంచి పెన్షన్ ఫండ్‌కు తప్పనిసరిగా కాంట్రిబ్యూట్ చేయాలి. అట్లయితేనే వస్తుంది. ఇక యూకే మరియు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో లైఫ్ టైమ్ పెన్షన్ ఉన్నా తప్పనిసరిగా వారు కాంట్రిబ్యూట్ చేసి ఉండాలి. స్వీడన్ మరియు నార్వే ప్రజాప్రతినిధులకు ప్రత్యేక పెన్షన్‌లనేవి లేవు ఇక్కడ. పదవిలో ఉన్నంత కాలమే జీతభత్యాలు. తర్వాత అందరిలాగే వారు కూడా పనిచేసుకొని బ్రతకాల్సిందే. ఇక జీతభత్యాలు, పెన్షన్‌లలో మన రాష్ట్రాల పోటీ. ఈ విషయంలో మన రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. జీతాలు, అలవెన్సులతో కలిపి మహారాష్ట్రలో 2,52,000 మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం 2,50,000 కేవలం 2,000 తక్కువతో రెండో స్థానంలో ఉంది. పెన్షన్లు దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఒక్కసారి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయితే నెలకు 50,000 పెన్షన్. ఎన్నిసార్లు ఎన్నికైతే అంత పెరుగుతూ పోతుంది. గరిష్ట పరిమితి 75,000. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రస్తుతం పెన్షన్ వచ్చేసి 30,000. ఎన్నిసార్లు ఎన్నికైనా గరిష్ట పరిమితి అనేది 50,000 కంటే దాటదు. ఇక లోక్‌సభ ఎంపీ పెన్షన్ కేవలం 31,000. అంటే లోక్‌సభలో తెలంగాణలో ఎమ్మెల్యేగా చేస్తే ఒక పార్లమెంట్ సభ్యుని కంటే ఎక్కువ పెన్షన్ అనేది వస్తుంది. ఒక మనిషి 3 పెన్షన్‌లు సాధ్యమేనా? అంటే ఒక వ్యక్తికి ఒకే పెన్షన్ అనేది సామాన్య న్యాయం. కానీ మన నేతల విషయంలో ఇది వర్తించదు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేస్తే 2 పెన్షన్‌లు తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు వారు గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉంటే ఆ ఉద్యోగం పెన్షన్ కూడా
లభిస్తుంది. అంటే మొత్తం 3 పెన్షన్‌లనమాట ఇక్కడ. సమాజంలో ఉన్నత స్థానంలో ఉండి నీతులు చెప్పే ఎందరో నాయకులు ఏమాత్రం సంకోచం లేకుండా బహుళ పెన్షన్‌లయితే అందుకుంటున్నారు. అంటే ఒకటి కంటే ఎక్కువ పెన్షన్స్. పెన్షన్‌లు లేని తక్కువగా లేదా తక్కువగా ఇచ్చే రాష్ట్రాలు ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఉదాహరణకు గుజరాత్. దేశంలో ప్రజాప్రతినిధులకు పెన్షనే లేని ఏకైక రాష్ట్రం. పదవి పదవి విరమణలో ఉన్నంత వరకే పదవిలో ఉన్నంత వరకే జీతం వస్తుంది. ఇది ఖచ్చితంగా అనుసరించదగినటువంటి ఆదర్శమైన నిర్ణయమనే చెప్పాలి దేశవ్యాప్తంగా. ఎందుకంటే అక్కడ పెన్షన్ అనేది ఉండదు రాజకీయ నాయకులకి. ఇక రెండవది కేరళ. ఇక్కడ పెన్షన్ విధానం చాలా కఠినంగా ఉంది. 2 ఏళ్ల లోపు పని చేస్తే కేవలం 8,000 పూర్తి స్థాయి పెన్షన్. 50,000 రావాలంటే కనీసం 8 సార్లు ఎమ్మెల్యేగా అయితే గెలవాలి. నైతికత ప్రశ్నార్థకం. మనస్సాక్షికి ఏమైంది? చట్టం మరియు నైతికత. మన కోసం మనమే చట్టాలు చేసుకొని ప్రజాధనాన్ని తీసుకోవడం ఎంతవరకు సమంజసం? సంపన్నుల కక్కుర్తి. వేల కోట్ల రూపాయలు సంపాదించిన వారు కూడా ఈ కొద్దిపాటి పెన్షన్ కోసం ఎదురుగా ఎందుకు ఆశపెడుతున్నారు? ప్రజాసేవ పేరుతో పదవులు పొంది మరింత సంపాదించి చివరికి ఖజానాపైన ఆధారపడ్డాన్ని ఏమనాలి? ఒక ఆదర్శం. గణేష్ సమాచార ప్రకారంగా బహుళ పెన్షన్లు వదులుకున్నటువంటి ఏకైక తెలుగు వ్యక్తి దగ్గుబాటి రామేశ్వరరావు. ఆయన లక్షలకు పైగా వచ్చే పెన్షన్ అవకాశం ఉన్నా కూడా దాన్ని ఈ విధంగా తిరస్కరించారనమాట. ప్రజల ప్రశ్న మన కర్తవ్యం. కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించే నాయకులకు ఈ పెన్షన్లు అవసరమా? నిజంగా ప్రజా సంక్షేమం వారి మనసులో ఉందా అనైతే క్వెషన్ మెదులుతోంది. గుజరాత్ మోడల్. గుజరాత్‌లో లాగా దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు పెన్షన్‌లను రద్దు చేయాలి. అర్హత ఆధారిత పెన్షన్. ఒకవేళ పెన్షన్ ఇవ్వాలనుకుంటే ఈరోజు ఈ పెన్షన్ లేకపోతే మాకు గడవదు అని ఆర్థిక పరిస్థితిని నిరూపించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇవ్వాలి. ఇక గుజరాత్ నుంచి ప్రధానమంత్రి దేశాన్ని కదిలిస్తున్నారు. కనీసం పార్లమెంట్ సభ్యులకైనా ఈ నో పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తే దేశానికి ఒక మంచి మార్గం చూపిన వారవుతారు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ చర్చను ఆపొద్దు. ఇది మన డబ్బు, మన దేశ భవిష్యత్తుకు సంబంధించినది కాబట్టి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత కాలంలో 35-40 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేస్తే అతనికి వచ్చే పెన్షన్‌లో కూడా చాలా జాప్యం అయితే ఉంటుంది. ఇక పెన్షన్ వచ్చినా కూడా లాస్ట్ బేసిక్ పేలోంచి 50% మాత్రమే వస్తుంది. అంతేగాని ఈ విధంగా రాజకీయ నాయకుల మాదిరిగా ఎక్కువ అయితే రాదు. అలాగే ఆహ్, దురదృష్టవశాత్తు సర్వీస్ పెన్షనర్ మరణించినట్లయితే వారి కుటుంబానికి కుటుంబ పెన్షన్ అయితే ఇస్తారు. ఇది బేసిక్ పేలో లాస్ట్ డాన్ బేసిక్ పేలో 30% మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ భారీ కోత అయితే విధిస్తారు. దాదాపుగా సర్వీస్ పెన్షనర్‌కొచ్చే అమౌంట్‌లో దాదాపుగా సగం లేదా సగం కంటే కొంచెం ఎక్కువ అమౌంట్ మాత్రమే ఇస్తారు. ఈ విధంగా అయితే ఉద్యోగ పెన్షన్స్‌లో చేతులు దులుపుకునే ప్రభుత్వము ఈ విధంగా రాజకీయ నాయకులకు సంబంధించి కఠిన నియమ నిబంధనలు పెట్టాలనైతే ఆహ్, ఉద్యోగ పెన్షనర్స్ కోరుకుంటున్నారు.